ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాఫీ, టీ, మిల్క్ ఈ కేటగిరీస్ని మీరు ఎలా చూస్తారు? మిల్క్ అనేది డైరీ షుడ్ బి కన్జ్యూమ్డ్. డైరీలో ఉండే ప్రోటీన్ మనకి ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? See, coming to dairy again, these days people are saying avoid dairy. It's because of the BHT, the hormones which are induced. So they are saying that puberty age for girls is coming down because of the hormones in milk. So manamu milk anedi you can have it until a certain age, but after that if you think you are dairy intolerant, you can use almond milk. ఇప్పుడు కాల్షియం సోర్సెస్ అదర్ దెన్ మిల్క్ చాలా ఉంటాయి. సో మనకి ఎలర్జీ ప్యానెల్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. ఆ ఎలర్జీ ప్యానెల్లో ఇన్ కేస్ మనకి ఇఫ్ ఇట్ సేస్ యువర్ లాక్టోజ్ ఇంటాలరెంట్, దెన్ యూ కెన్ స్విచ్. బట్ అదర్వైజ్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఫర్ కిడ్స్ ఇస్ గుడ్. Glass of milk for adults? For women? For women after a certain age, I would suggest have almond milk. Or you can do your green juice, spinach juice in the morning. Green juice, adi nenu I take 1 glass every day in the morning. It's a very good source of calcium. Calcium ki manchidadi. Right. Ala substitute chesukochu manam. Not at a woman of menopausal age. I would say avoid gluten, avoid cheyandi. Wheat కొన్ని రోజులు dairy avoid cheyandi. గ్లూటెన్ లో అంటే ఏ పదార్థాల్లో గ్లూటెన్ ఉంటుంది అండ్ గ్లూటెన్ వల్ల ఏం జరుగుతుందని మనకి సైంటిఫిక్ గా నిర్ధారణగా ప్రూవ్ అయిందండి? ఫస్ట్లో వచ్చేసండి గ్లూటెన్ సీలియాక్ డిజీజ్ వాళ్ళకి తీసుకోకూడదు అని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్య వచ్చే గ్లూటెన్ వీట్ ఏంటంటే అది జెనెటికలీ మోడిఫైడ్ వీట్ ఉంది కాబట్టి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈఎస్ఆర్ లెవెల్ పెరుగుతుంది, బట్ రీజన్ ఏం ఉండదు. యు ఆర్ హెల్తీ, బట్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ కట్ చేయడానికి నేను డైట్ ఇచ్చినప్పుడు ఐ డూ ఎలిమినేషన్ డైట్. అంటే ఒక 1 month వీట్ తీసేసి చూస్తాను హౌ ద బ్లడ్ టెస్ట్ ఇస్. ఆర్ యూ కెన్ టేక్ అవుట్ గ్లూటెన్ ఒక 1 month తీసేసి చూస్తే మనకి ఏది పడట్లేదు అనేది తెలిసిపోతుంది. గ్లూటెన్ ఏ పదార్థాల్లో ఉంటుంది అదర్ దెన్ వీట్? Oats also, oats in case oats is processed in the facility where you process wheat, appude oats lo gluten ఉంటుంది. Otherwise oats lo gluten ఉండదు. In fact అందులో beta glucans అని ఉంటాయి. These are very good for your cardiac health. So oats is good. Annam, rice, white rice? Is it white rice or is it brown rice? See, white rice as such is not a villain. విలన్ ఏం కాదు. అది విలన్ కాదు, మనం దాన్ని విలన్ చేసేసాం. అది ఓకే. అండ్ ఎందుకంటే వీఆర్ సౌత్ ఇండియన్స్, మన యాన్సిస్టర్స్ అప్పట్లో వైట్ రైసే తినేవాళ్ళు. ఇంకా దట్ వాజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. బట్ దెన్ అగైన్ వాళ్ళ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉండేది ఆ టైంలో. సో దట్ ఈస్ వాట్ వీ డు నాట్ రియలైజ్. సో అందుకని ఇప్పుడు మన యాక్టివిటీ తక్కువ కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ సెడెంటరీ జాబ్స్ కాబట్టి మనకి ఎంత ఎనర్జీ కావాలో అంత కార్బోహైడ్రేటే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యారథాన్ రన్నర్, I have to run 10 kilometers tomorrow. I can eat so much rice for dinner or I can eat so much rice for lunch. But if I am a nutritionist, I have a sitting job, నేను కూర్చొని పనిచేస్తాను కాబట్టి అంత ఎనర్జీ నాకు అక్కర్లేదు. సో ఆ కార్బోహైడ్రేట్ కన్జ్యూమ్ చేసినప్పుడు, అంత వైట్ రైస్ కన్జ్యూమ్ చేసినప్పుడు అది విసరల్ ఫ్యాట్గా మారుతుంది. అది విసరల్ ఫ్యాట్గా మారి అంటే మన ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు ఓవరీస్ చుట్టూ అప్పుడు పీసీఓడి వస్తుంది, లివర్ దగ్గర అది ఫ్యాటీ లివర్ వస్తుంది, స్టమక్ దగ్గర, ప్యాంక్రియాస్ దగ్గర. సో విసరల్ ఫ్యాట్ రాకుండా చూసుకోవడానికి మనం కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కట్ చేయాలి, ఫ్యాట్ కాదు. సో ఇప్పుడు మీరు ఇందాక ఎలాగైతే ఫ్యాట్ క్వాంటిటీ చెప్పారో 60 గ్రాముల వెయిట్కి 60 kg వెయిట్కి 60 గ్రాముల కార్బ్స్ అని, కార్బోహైడ్రేట్ ఎలా లెక్క వేసుకుంటాం మనం? ఎంత కార్బ్స్ అవసరం మనకని? అది ఇందులో 2 types ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్. సో వైట్ ఉండేవి అన్నీ అవాయిడ్ చేద్దాం ఇప్పుడు. అంటే ఎదర్ యూ కెన్ ఈట్ ఇన్ మోడరేషన్ ఆర్ కంప్లీట్లీ అవాయిడ్. వైట్ రైస్, వైట్ షుగర్, ఆల్సో మైదా, ఇలాంటివన్నీ వైట్వి అవాయిడ్ చేసి ఇప్పుడు దాని సబ్స్టిట్యూట్ బదులు మిల్లెట్స్ వాడచ్చు. మన చిరుధాన్యాలు విచ్ ఆర్ లోకల్ టు హైదరాబాద్ ప్లాటూ, అది వాడచ్చు మనం. సో మిల్లెట్స్ తీసుకొని ఓట్స్ తీసుకోవచ్చు, కిన్వా తీసుకోవచ్చు, ఆర్ ఎనీథింగ్ దట్ యూ కెన్ సబ్స్టిట్యూట్. అది మీకు 20 to 30% ఆఫ్ యువర్ డైట్ మీరు తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్. ఇప్పుడు బ్రౌన్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ కూడా తీసుకోలేము, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబబ్లీ ఇంత మిల్లెట్స్ తిన్నప్పుడు ఇఫ్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ విత్ రైస్, అది మీరు డబుల్ ద క్వాంటిటీ తింటారు వైట్ రైస్, ఎందుకంటే అందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం
అటెన్షన్ ఎక్కడ పే చేయాలంటే యూ షుడ్ ఇంక్లూడ్ మోర్ ఫైబర్ ఇన్ ఆ డైట్. రైట్, అప్పుడు ఆటోమేటిక్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, Yes. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి హెల్దీగా ఎలిమినేషన్కి దానికి కూడా తోడ్పడుతుంది. ఎస్, బల్క్ మన కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ ఎక్కువగా తింటే ఎలిమినేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకోటి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఐ హ్యావ్ ఈటన్ 1 cup ఆఫ్ వైట్ రైస్ ఇన్ కంపేర్ టు 1 cup ఆఫ్ మిల్లెట్స్. నేను 1 cup ఆఫ్ మిల్లెట్స్ తింటే కనుక అది మెల్లిగా డే త్రూ డైజెస్ట్ అవుతూ ఉంటుంది, మెల్లిగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ స్పైక్స్ రావు. అవును, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. రైట్. సో దట్స్ హౌ యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ యువర్ వైట్ కార్బోహైడ్రేట్స్. బ్రౌన్ కార్బోహైడ్రేట్స్ తింటే మనం హెల్దీగా ఉంటాం. అది. సో అయితే ఇవన్నీ కొన్ని కొండ గుర్తులు బాగా నేర్చుకుంటూ వచ్చాం. ఇంకొక చాలా పాపులర్ థియరీ ఇప్పుడు